హాయ్ ఫ్రెండ్స్, ఇవి పబ్జీ కంట్రోలర్స్ అనమాట. సో వీటిని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఈ 3 వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి చిన్నగా అయితే వస్తుంది బాక్స్తో. ఇది మనకి 200 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసరికి 650 పడింది, ఇది 850 పడింది. సో వీటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీటిని అన్బాక్స్ చేసి అసలు ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ముందుకు వచ్చేసరికి ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేద్దాం. సో దీని మీద అయితే మనకి పబ్జీ సింబల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో బాక్స్ వచ్చేసరికి ఇంకేం లేదు, దీనికి రబ్బర్ బ్యాండ్ అవుతుంది. సో రబ్బర్ బ్యాండ్స్ ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్సులు 2 పక్కన పెడదాం, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే 2 కంట్రోలర్స్ అయితే ఉన్నాయి. సో ఇది తీసి పక్కన పెట్టేద్దాం ఈ బాక్స్ కూడా. సో ఇది కనుక చూస్తే మనకి కంట్రోలర్స్ చూడొచ్చు, మనకి ఈ విధంగా అయితే వస్తాయి. ఈ ట్రిగర్స్ ఉన్నాయి దీనికి వచ్చేసరికి. సో 2 ట్రిగర్స్ అయితే ఇస్తాడు. సో మనం ఇదొక ట్రిగర్, ఇదొక ట్రిగర్, ఇదొక ట్రిగర్, ఇదొక ట్రిగర్, మొత్తం 4 ట్రిగర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి 2 ట్రిగర్స్ చొప్పున. సో మనం 4 ఫింగర్స్తో ఈ ట్రిగర్స్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇక ఈ 2 ఫింగర్స్తో వచ్చేసరికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మొత్తం మనం 6 ఫింగర్స్ అవుతాయి అప్పుడు మనం పబ్జీ ఆడేటప్పుడు. సో మీరు 6 ఫింగర్స్తో పబ్జీ ఆడాలి అనుకుంటే ఇవి అయితే మీకు యూజ్ అవుతాయి. సో ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్ ఇదంతా. సో ఇది కూడా ప్లాస్టికే, అంతా ప్లాస్టికే. మనకి ఇది స్టీల్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇది స్టీల్ కాదు, ఇది ప్లాస్టిక్ లాగే ఉంది. సో మోల్డింగ్ చేసినట్టు కనిపిస్తుంది, మెటల్ అయితే నాకు అనిపించట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి లోపల మ్యాగ్నెట్ అనుకుంటా, మ్యాగ్నెట్ కాదు రబ్బర్ టైప్ అయితే ఉన్నాయి. ఈ లోపల మీరు చూడొచ్చు బ్లాక్గా ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసరికి రబ్బరు. సో కంట్రోల్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సో ఇది మనం మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం. సో ముందు ఇవి కూడా ఓపెన్ చేసి 1 by 1 మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ 2 మనం పక్కన పెడదాం. సో తర్వాత వచ్చేసరికి మనకి ఇదనమాట. సో ఇది వచ్చేసరికి 650 రూపీస్ పడింది. సో మనకి ఇది బ్యాకింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తే మనకి మళ్ళీ పబ్జీ ఫోటో అయితే కనిపిస్తుంది. ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పేసి ఇక్కడ రాసుంది. ఇక్కడ వచ్చేసరికి బార్ కోడ్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మేడ్ ఇన్ చైనా అని ఉంది. సో ఇంకంతే, బాక్స్కి పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి అయితే తెలియదు. ఇది 650 రూపీస్ ఇది. సో ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి మనకి యూఎస్బీ కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఇది మనకి మైక్రో యూఎస్బీ కేబుల్ ఇది. సో ఇది ఒకటి ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి కంట్రోలర్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి క్విక్ రెస్పాన్స్ బార్ కోడ్ అయితే కనిపిస్తుంది. దీన్ని స్కాన్ చేసుకోవాలనుకుంటా, మరి దేనికి యూజ్ అవుతుందో తర్వాత చూద్దాం. సో ఇంతే, మనకి లోపల కంట్రోలర్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ అయితే పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి కంట్రోలర్ అయితే ఉంది. సో కంట్రోలర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది చూడడానికి మనకి జాయ్స్టిక్ స్టైల్లో అయితే ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకి 2 ట్రిగర్సే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2 ట్రిగర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 ట్రిగర్సే ఉంటాయి. సో ఈ 2 ట్రిగర్స్తో మనం షూట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకటి షూట్ చేయడానికి యూజ్ చేసి, ఇంకోటి వచ్చేసరికి మనకి జంపింగ్ యూజ్ చేయడం బెటర్ అని చెప్తాను. సో వీటికి కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి రబ్బర్స్ అయితే ఉన్నాయి. సో బ్లాక్ రబ్బర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో 2 రబ్బర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం అరిగిపోయినాయి అనుకోండి, సో మన దగ్గర ఉన్న ఎన్ని రబ్బర్ మనం యూజ్ చేయొచ్చు అనుకుంటా. సో ఈ టైప్ అయితే ఇది ఉంది. ఇది మనకి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. సో మన మొబైల్ తగ్గట్టుగా దీన్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. టాప్ పైకి లేదు, సో ఓన్లీ మనం ఇటే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక్కడ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఇందులో సరికి మనకి ఫ్యాన్ ఉంటుందన్నమాట. సో మనం మొబైల్ హీట్ ఎక్కకుండా ఈ ఫ్యాన్ అయితే కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ లోపల వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో దీనికి వచ్చేసరికి బిల్టిన్ మనకి బ్యాటరీ అయితే ఉండదు. సో మనం దీనికి పవర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు కేబుల్ ఇచ్చారు కదా, ఈ కేబుల్తో మనం పవర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లేదా మనం బ్యాటరీ, మన ఫోన్ ఉంటుంది కదా, ఫోన్తో కూడా మనం కనెక్ట్ చేసుకొని ఉన్నట్టయితేనే మనకి ఈ ఫ్యాన్ అనేది తిరుగుతుంది అనమాట. తిరిగినప్పుడు ఇక్కడ నుంచి గాలి అయితే వస్తుంది. గాలి నుంచి మనకి ఏంటంటే మొబైల్ కొంచెం కూల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. సో చూద్దాం. ఇది కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాండ్ అయితే ఇచ్చారు. సో ఈ స్టాండ్ ఇలా పెట్టుకోవడానికి అనుకుంటా. సో ఎలాగ వాడతారు ఇది, ఓకే. దీన్ని ఇలాగ లాక్ చేసి పెట్టుకోవచ్చు. లాక్ చేసి పెట్టుకొని ఈ విధంగా అయితే మనం స్టాండ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనం ఏమైనా మూవీస్ చూడాలన్నా సరే ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఆ రకంగా అయితే ఉంది. ఇది కూడా మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. సో మొత్తం చూడవచ్చు, ఇదంతా ప్లాస్టిక్ బాడీయే. ఇక్కడ గ్రిప్ ఏదైతే ఉందో మనం ఇలా పట్టుకోవడానికి, ఇది మాత్రం మనకు కొంచెం ఫినిషింగ్, ఈ బ్యాక్ సైడ్ మాత్రమే ఫినిషింగ్ వచ్చేసరికి మనకి రబ్బర్ కోడ్ ఇచ్చారు. రబ్బర్ కోడ్ ఫినిషింగ్ టైప్ అయితే ఇచ్చారు. ఇక ఇటుపక్క మనకి గ్యాప్ ఇచ్చారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇయర్ ఫోన్స్ గుచ్చుకోవడానికి ఇటుపక్క అయితే గ్యాప్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూడడానికి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఈ కంట్రోల్స్ మనకి ఈ విధంగా అయితే పనిచేస్తాయి. చూద్దాం మనకి ఏది బెటర్గా ఉందనేది. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా ఇది ఫైనల్గా. సో ఇది వచ్చేసరికి SR 2000 mAh అన్నారు. అంటే ఇందులో మనకి బిల్టిన్ బ్యాటరీ కూడా ఉంటుందన్నమాట. సో బిల్టిన్ బ్యాటరీతో పాటు ఇది వస్తుంది. ఇది మనకి చైనీస్ లేదో రాస్తుంది కానీ మనకి ఏం అర్థం కావట్లేదు. సో ఇటు వచ్చేసరికి మనకి బ్యాటిల్ గ్రౌండ్ పోస్టర్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఫ్యాన్లోని గాలి బయటికి వెళ్తున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని గేమ్స్ కూడా ఐకాన్స్ ఉన్నాయి. సో
సో మేజర్గా చాలామంది వీటిని వాడేది ఏంటంటే పబ్జీ కోసమే. సో పబ్జీని కంట్రోల్ చేయడం కోసమే చాలామంది ఇలాంటివి అయితే కొంటుంటారు. సో ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇందులో కూడా మీరు చూడొచ్చు మనకు ఒక మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది మనకి చిన్న సైజ్ ఉంది, వీళ్ళు ఇది ఇచ్చింది చాలా పెద్ద సైజ్ ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసరికి మనకి చిన్న సైజ్ ఉంది. ఇది మనకి 850 పడింది. ఇది 850 రూపీస్కి మనకి బిల్టిన్ బ్యాటరీతో వస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్వాయిస్ ఉంది. ఇన్వాయిస్ మీద మనకి 850 రూపీస్ అని చెప్పి రాసింది. ఇంకా బాక్స్లో కనుక చూసుకుంటే ఈ విధంగా అయితే మనకి కంట్రోలర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 2 క్యాప్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి ఈ అరిగిపోయినప్పుడు, ఇక్కడ ట్రిగర్స్ దగ్గర అరిగిపోయినప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు అనమాట పెట్టుకొని. సో ఈ రకంగా అయితే మనకి 2 క్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంట్రోలర్ అయితే కనబడుతుంది. కంట్రోలర్ బిల్డ్ క్వాలిటీ అన్నీ పర్వాలేదు, బాగానే ఉంది. సో ఈ కంట్రోలర్ వచ్చేసరికి ఇలాగ ఎక్స్పాండ్ అయితే అవ్వట్లేదు, మనకి ఇది వచ్చేసరికి టాప్ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి 2 కుషన్స్ అయితే ఇచ్చారు. సో మనం మొబైల్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ప్రెష్ అవుతుంది అనుకుంటా. సో చూద్దాం మనకి ఇది ఎలా పనిచేస్తుంది అనేది. దీనికి కూడా చూసుకుంటే మనకి 2 ట్రిగర్స్ ఇచ్చారు. ఈ ట్రిగర్స్ని మనం ప్రెస్ చేసి గేమ్ ఆడేటప్పుడు డిచ్చుకో అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రిల్ కనిపిస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఫ్యాన్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఫ్యాన్ గ్రిల్లే కనిపిస్తుంది. ఇక్కడ మనకి యూఎస్బీ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి మనం పవర్ బ్యాంక్ లాగా దీంట్లో ఉన్న పవర్ని మనం మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి బటన్ ఇచ్చారు. ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఫ్యాన్ అనేది తిరుగుతుంది. ఓకే, మీరు చూడొచ్చు ఫ్యాన్ తిరుగుతుంది. ఇక్కడ నుంచి గాలి లేదు. ఓకే, ఇక్కడ నుంచి గాలి వస్తుంది. బాగా ఎక్కువ ఫ్లో అయితే ఏం లేదు, జస్ట్ ఏదో వస్తుందంటే వస్తుంది, ఫ్లో వస్తుంది కానీ చాలా తక్కువ ఫ్లో వస్తుంది. సరిపోద్ది మనకి. కనీసం 20% అయినా సరే మనకి మొబైల్ని కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం వీటికి మొబైల్స్ని పెట్టి చూద్దాం ఏ రకంగా ఉన్నాయనేది. ముందు ఫ్యాన్ ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో నేను మొబైల్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో మొబైల్లో వచ్చేసరికి మీకు ఐడియా ఉండే ఉంటుంది, మనం ఏవైతే బటన్స్ ఉంటాయో వాటిని కస్టమైజ్ చేసుకోవాలి. సో కంట్రోలర్కి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసుకుంటేనే వీటిని అయితే యూజ్ చేయగలం. ఇప్పుడు నా దాంట్లో పబ్జీ ఓపెన్ చేసి, ఇది వచ్చేసరికి S10+. సో S10+లో ఎక్కడుంది పబ్జీ? ఇక్కడ ఉంది. సో పబ్జీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇది మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించారంటే మీరు చూడొచ్చు కింద మనకి వాల్యూమ్ బటన్స్ కానీ పవర్ బటన్ కానీ ప్రెస్ అవుతుంది. సో దీనివల్ల ఇక్కడ ప్రెస్ అవ్వకుండా మనం చూసుకొని కంట్రోల్ పెట్టుకోవాలి. పైకి పెట్టి చూద్దాం. ఓకే, సో ఇలా పెట్టుకోవడం బెటర్. సో మనకి ఈ డిజైన్ వచ్చేసరికి ఈ ప్రెస్ అవుతున్నాయి అని చెప్పొచ్చు, మనకి వాల్యూమ్ బటన్స్ కానీ అవి. సో ప్రెస్ అవ్వకుండా మనం చూసుకోవాలి, పవర్ బటన్ వాల్యూమ్ బటన్ ప్రెస్ అవ్వకుండా. సో ఇటు నుంచి పెడితే ఓకే, యా ఇలా సెట్ అయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడేం ప్రెస్ అవ్వట్లేదుగా. ఓకే, ప్రెస్ అవ్వట్లేదు. సో మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి, లేదంటే మనకి అవి ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ రకంగా అయితే మనం గేమ్ని అయితే ఆడొచ్చు. ఒకసారి చూద్దాం. గేమ్ ఆన్ చేసి కస్టమైజ్ చేయాలి ముందు బటన్స్ వచ్చేసరికి. సో నేను ట్రైనింగ్ మోడ్లో అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకుందాం ఒకసారి, గన్ కానీ ఏదైనా. తర్వాత ఓకే తీసుకున్నాను. సో ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవాలి, నేను చెప్పాను కదా మీకు. సో కస్టమైజ్ చేసుకోవాలి బటన్స్ని వచ్చేసరికి. దానికి మనం ఏం చేద్దాం అంటే సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి కంట్రోలర్స్లోకి వెళ్ళి కస్టమైజ్. సో మనకి ఇది ఏవైతే ట్రిగర్ ఉందో, సో ట్రిగర్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పనిచేసేలాగా ఫైరింగ్ బుల్లెట్స్ని అక్కడ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ సెట్ చేసి ఉంచా, అది చూపిస్తా. అప్లై. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను ప్రెస్ చేస్తే ఇవి ఫైర్ అయ్యేలాగా ఇక్కడ పెట్టి ఉంచాను. ఈ కంట్రోల్స్ ఇంకొంచెం ఇటు పెడదాం. ఓకే, దీన్ని ఇంకొంచెం ఇటు. యా, సో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రిగర్ క్లిక్ చేయగానే ఈ బుల్లెట్స్ అనేవి ఫైర్ అయ్యేలాగా పెట్టాను. మనకి ఒకదానికి బుల్లెట్స్ పెట్టి ఇంకో దానికి జంప్ కూడా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం, మనకు కావాల్సినట్టుగా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ క్లిక్ చేసా. సో బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, చూడొచ్చు షూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వెళ్తూ టకా షూట్ చేసి చూద్దాం. ఓకే, యా బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం మనం వీటితో ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ అయితే మాత్రం మీరు 4 ఫింగర్స్తో ఆడాలని ఎప్పుడో కోరిక ఉంటే మాత్రం ఈ రెండింటితో మీరు ఆడొచ్చు. చిక్క ఎవడాడు
కమాన్ రండి. సో గన్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకోటి కూడా చూద్దాం, ఇంకో కంట్రోలర్ కూడా పెట్టి చూద్దాం. సో అది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని బయటికి తీద్దాం. సో ఇక్కడైతే ఫ్యాన్ ఉంది, మీరు దీంట్లో అయితే ఫ్యాన్ కూడా ఆన్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో మనకి పవర్ బ్యాంక్ కూడా ఉంది, మనకి ఇది 850 పడుతుంది. సో ఇది మనం పక్కన పెడదాం. సో ఇప్పుడు సెకండ్ కంట్రోలర్, ఓకే ఈ కంట్రోలర్ చూద్దాం. ఈ కంట్రోలర్కి వచ్చేసరికి మనకి ఎటువంటి పవర్ బ్యాంక్ ఏం లేదు, మీరు ఇక్కడ నుంచి పవర్ పెట్టుకోవాలి. పవర్ పెట్టుకుంటేనే మనకి ఫ్యాన్ తిరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్ కూడా ఉంది, లైట్లోంచి ఏదో వెలుగు వస్తుంది కానీ వేస్ట్ అయ్యన్నీ. చూద్దాం దీన్ని కంట్రోల్ పెట్టి ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఇది ఇలాగ ఎక్స్పాండ్ చేయొచ్చు. దీనికి వచ్చేసరికి మనకి బటన్స్ ప్రెస్ అవుతాయన్న భయం లేదు. సో మనం ఇలా పెట్టాము, పెట్టిన తర్వాత ఇది ఇక్కడ పెట్టుకున్నాము. ఓకే దీనికి సేమ్ అదే సరిపోతుంది, నేను వాటికి పెట్టిన సెట్టింగ్సే చాలు. ఓకే అయ్యే సెట్టింగ్స్ అయితే సరిపోతాయి దీనికి కూడా. సో ఇప్పుడు మనం దీంతో ఆడి చూద్దాం ఎలా ఉందనేది. ఇది బ్రహ్మాండంగా ఉంది, సేమ్ పెద్ద. ఇది ఇంకా కొంచెం స్మూత్గా ఉంది, ఇందాక ఆడిన దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకొంచెం స్మూత్ ఉంది. మనకి బటన్స్ వచ్చేసరికి అది కొంచెం హార్డ్ అనిపించింది, కానీ ఇది కొంచెం బటన్స్ ట్రిగర్ నొక్కుతుంటే కొంచెం స్మూత్ అనిపిస్తుంది. కమాన్. సో మీరు ముందు ట్రైనింగ్ మోడ్లో ఆడి నేర్చుకున్న తర్వాత అప్పుడు బ్యాటరీలో దిగడం బెటర్ అని చెప్తాను. బుల్లెట్స్ అయిపోయినాయి. ఓకే ఇది కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మనకి ప్రాబ్లం అయితే లేదు. ఓకే సో కొంచెం దీని మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం స్మూత్గా ఉందని చెప్పొచ్చు. సో కొంచెం కంఫర్ట్ కూడా ఉంది దీంతో కంపేర్ చేస్తే. ఇది కంఫర్ట్ ఉంది, కాకపోతే దీంతో ఏంటంటే కొంచెం దగ్గరికి అయిపోయింది మనకి. ఇది ఇలా ఎక్స్పాండ్ లేదు ఇది. సో ఇది మనకి టాప్కి ఎక్స్పాండ్ ఉంది, అందువల్ల ఇక్కడ మనకి దగ్గర అయిపోయింది. ఇది కొంచెం ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా ఎక్స్పాండ్ ఉండడం వల్ల మనకి ఫింగర్స్కి చక్కగా మనకి స్పేస్ ఉంది, ఇంత దగ్గరలో ఆడాల్సి వస్తుంది. అది దీనికి మనకి ఫింగర్స్ స్పేస్ ఉంది. సో నన్ను అడిగితే ఇది కొంచెం బెటర్గా ఉందని చెప్తాను. బాగుంది. సో ఇప్పుడు ఈ కంట్రోలర్స్ అయితే ఇంకా సింపుల్ కంట్రోల్స్ అనమాట. సో 200కే మీకు దొరుకుతాయి. సో వీటిని కూడా ఇప్పుడు మనం ట్రై చేద్దాం. తీసేద్దాం దీన్ని జాగ్రత్తగా. సో దీంట్లో మనకి విడిగా బ్యాటరీ లేదని ఒకటే, కానీ ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇదే నాకు బెటర్ అనిపిస్తుంది. మనకి కంట్రోలింగ్ కానీ లేకపోతే స్మూత్నెస్ కానీ అన్నీ మనకి ఇదే కొంచెం బెటర్గా ఉంది. సో మనకి బటన్స్ కూడా పైన ప్రెస్ అయిపోతాయి అన్న భయం కూడా లేదు, ఎందుకంటే పైన మనకి ఎటువంటి పుషప్ అయితే లేదు. సో ఇది మనం పక్కన పెడదాం, అంటే ఎటువంటి గార్డ్ లేకపోవడం వల్ల మనకి అదే బెటర్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వీటిని కూడా ట్రై చేద్దాం. సో ఇవి వచ్చేసరికి మనకి డిఫరెంట్. దీనికి కూడా నేను ఆల్రెడీ కస్టమైజ్ చేసి ఉంచాను బటన్స్ని వచ్చేసరికి. ముందుగా కస్టమైజ్లోకి వెళ్దాం, లేకపోతే మళ్ళీ నేను ఎక్కడ పెట్టాను నాకు గుర్తుండదు. సో కస్టమైజ్లోకి వెళ్ళి లేయరు అప్లై. సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను జంప్ ఒకటి, షూటు, సిట్టింగ్ ఒకటి అలా పెట్టి ఉంచాను. మీరు ఇక్కడ కస్టమైజ్ చూడొచ్చు, ఎందుకంటే మొత్తం 4 బటన్స్ కాబట్టి. సో ఇప్పుడు బ్యాక్ వద్దాం. వీటికి వచ్చేసరికి మనకి ఇది ప్లాస్టిక్, ఇది మీరు చూడొచ్చు. సో ఇక్కడ లాక్ అయితే ఇస్తారు. ఈ లాక్ మనం ఓపెన్ చేసి పెట్టిన తర్వాత ఈ లాక్ని మళ్ళీ మనం ప్రెస్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది అన్నమాట అక్కడ వరకు. ఇప్పుడు కరెక్ట్గా అదే పొజిషన్లో పెట్టి ఇక్కడ మీకు లాక్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో లాక్ అయిపోయింది. సో తర్వాత ఇంకోటి ఉంది, ఇది కూడా ఇక్కడ ఇలా పెట్టేద్దాం. పెట్టేసి ఇక్కడ లాక్ని వేసేద్దాం. సో ఓకే ఇప్పుడు మనకి 4 ఫింగర్స్ ప్లస్ ఇక్కడ మనం కంట్రోల్ మీరు చూడొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట కంట్రోల్ వచ్చేసరికి, టకా 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 అనమాట. సో ఇప్పుడు మనం ఆడి చూద్దాం. సో నేను ఒకటి జంపింగ్ పెట్టాను, ఒకటి షూటింగ్ పెట్టాను. జంపు మీరు చూడొచ్చు, జంప్ అవుతున్నాడు కుర్రోడు, జంప్ అవుతాడు. ఇది సిట్టింగు, ఇది సిట్టింగు, ఇది జంపింగు. సో ఈ విధంగా అయితే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు పరిగెడదాం, కన్ఫ్యూజ్ అవ్వము అక్కడ. కాల్చినేమవద్దు వీడికి. సో ఇది 4 బటన్స్ అవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అయినప్పటికీ ఇది కూడా మనకి చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. మీకు 200 రూపీస్లో చాలు. చక్కగా చిన్నది కావాలి అనుకుంటే సరిపోతుంది ఇది. సో ఇది కూడా మనకి బాగానే ఉందని చెప్పాలి.
సో మీకు సింపుల్గా అయిపోతుంది. 200 రూపీస్లో అయితే మీకు ఈ కంట్రోల్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా బాగానే ఉంది. బట్ వచ్చేసరికి ఇది మనకి మొత్తం ప్లాస్టిక్. సో ఈ లాక్ ఇరిగిపోద్దేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి కొంచెం డెలికేట్ అయితే ఉంది. సో మీరు గట్టిగా చాలా హార్డ్గా మీరు ఆడుతున్నట్టయితే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇంకోటి బటన్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి 4 బటన్స్ వాడేటప్పుడు ఇది కొంచెం అటు ఇటు కొంచెం కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. సో మీరు 2 బటన్స్ వాడడం బెటర్ అని చెప్తాను. సో చాలా జాగ్రత్తగా ఆడితే మాత్రం ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. మీరు చూడొచ్చు. సో కంట్రోల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే 3 పర్వాలేదు, బాగానే వర్క్ అయితే అవుతున్నాయి. సో నాకు వచ్చేసరికి ఇది కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం స్పేస్ మిగులుతుంది మనం కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇందులో వచ్చేసరికి మనకి బిల్ట్-ఇన్ బ్యాటరీ ఉంది, అలాగే ఫ్యాన్ కూడా ఉంది. సో ఇందులోనూ ఫ్యాన్ ఉందనుకోండి, ఇందులో బిల్ట్-ఇన్ బ్యాటరీ లేదు. సో ఇది బాగానే ఉంది కానీ బట్ వచ్చేసరికి ఇది కొంచెం నాకు షార్ట్ అనిపిస్తుంది, కొంచెం దగ్గరికి అయితే ఉంది. అలాగే పైన కింద వచ్చేసరికి ప్రెషర్ ఉంది, బటన్స్కి ప్రెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంక ఇది వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట, సింపుల్ ఇంటర్ఫేస్. మీరు ఓన్లీ ఫోన్తోనే ఆడడం మీకు ఇష్టం అయితే మాత్రం ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎటువంటి అడ్డాలు ఉండవు. సో జాగ్రత్తగా ఇది పెట్టుకున్నామా, ఆడేసామా, అయిపోయింది హ్యాపీగా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే. సో వీటి లింక్స్ అని కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లాస్ట్గా ఫైనల్గా ఒక మాట. సో ఆట అనేది మనం సరదా కోసం, రిలాక్సినేషన్ కోసం ఆడాలి కానీ అదే పెద్ద పనిగా పెట్టుకొని ఎప్పుడు ఆడమాకండి. సో పబ్జీ లాంటి గేమ్స్గా మెయిన్గా అయితే అడిక్ట్ అవ్వమాకండి. సో ఇలాంటి గేమ్స్తో మీరు ముందు చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు పబ్జీ కంట్రోలర్స్ చూసి ఏ విధంగా పనిచేసినాయి, సో వీటిని తీసుకోవచ్చా లేదా అనే విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు, సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.